కుక్క గాడిద కథ. ఒక యజమానికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. ఆ కుక్క యజమానిని ఎంతో నమ్మకంగా కాపాడేదట. రాత్రి వేళ దొంగలు వస్తే కుక్క మొరుగుతూ యజమానిని అప్రమత్తం చేసేది. అలా ఒకరోజు రాత్రి ఊరిలో దొంగలు పడ్డారు. దాన్ని చూసిన కుక్క మొరిగవారిని తికపెడుతూ యజమానికి అపాయం జరగకుండా చూసింది. ఆ దృశ్యాన్ని చూసిన గాడిద ఆలోచించింది, ఈ కుక్క యజమానిని కాపాడినందుకు అందరి మెప్పు పొందింది. నన్నైతే ఎప్పుడు పనిచేస్తున్నా ఎవరూ పట్టించుకోరు. నేను ఇప్పుడు కుక్కలా యజమానిని కాపాడతాను. ఇలా అనుకుని మరుసటి ఊరిలో ఓ పిచ్చోడు రోడ్డున పోతుంటే గాడిద పెద్దగా అరవడం మొదలెట్టింది. ఆ శబ్దం విని గ్రామస్తులు యజమాని రణరణమంటూ వచ్చారు. వాళ్లు చూస్తే కేవలం పిచ్చోడే ఉన్నాడు. నిద్రభంగమైంది అని యజమానిని నిందించారు. దాంతో కోపం వచ్చిన యజమాని గాడిదను మోచేతులా కొట్టాడు. అప్పుడే అందరికీ అర్థమైంది, కుక్క పని కుక్క చేస్తేనే మంచిది, గాడిద పనిని గాడిదే చేయాలి. అందుకే మన తెలుగులో ఒక పాట ఉంది, గెటప్ దాన్, కుక్క పెత్తనం గాడిదకు ఎందుకు.